గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. వరంగల్లో వినాయక చవితి సందడి మొదలైంది. కాజుపేటలోని శ్వేతార్కు మూలా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు గణనాథుడికి సప్తవర్ణ అభిషేకాలు చేశారు. మరోవైపు ఆలయంలో గణపతి మాల ధరించి దీక్ష చేపట్టారు భక్తులు. గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. వరంగల్లోని వినాయక చవితి సందడి మొదలైంది. కాజుపేటలోని శ్వేతార్కు మూలా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. గణనాథుడికి సప్తవర్ణ అభిషేకాలు చేశారు. మరోవైపు ఆలయంలో గణపతి మాల ధరించి దీక్ష చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని, జై బోలో గణేష్ మహారాజ్ కంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఊరు వాడాని తేడా లేకుండా నగర వ్యాప్తంగా కూడా గణనాథులంతా కూడా మండపాలకు తరలిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ నుండి ప్రసిద్ధిగానటువంటి కాజుపేట శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ అభిషేకాలు పూర్తయి తొలి పూజలు ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాతనే వరంగల్ నగర వ్యాప్తంగా కూడా గణనాథుని విగ్రహ ప్రతిష్టాపన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితం ఇక్కడ భక్తులంతా వచ్చి ఇక్కడికి పూజలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? కాజుపేట శ్వేతార్క మూల గణపతి ఆలయం దగ్గర 16 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గణపతిని మాల కూడా కొనసాగుతుంది. కామన్గా ఇటు ఆంజనేయ స్వామి మాల కావచ్చు, అయ్యప్ప మాల ఉంటుంది. కానీ ఇక్కడ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఒక మాల కూడా ధరించి భక్తులంతా 16 రోజుల పాటు ఈ గణపతి సంబంధించిన ఉత్సవాలు కొనసాగుతుంది. నాకు అందుబాటులో శ్వేతార్క మూల గణపతి అర్చకులు ఉన్నారు. అసలు ఈ వినాయకుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఈ 16 రోజుల పాటు ఉత్సవాలు ఏ విధంగా ఉంటే అంతా మాట్లాడదాం. ఎట్లా ఈ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎటువంటి విషయం ఏం చెప్తారు? ఆదౌ పూజ్యో గణాధిప, గణపతి ప్రథమ పూజ్యుడు, నిరాకారుడు, నిరంజనుడు, స్వామి ఓంకార స్వరూపుడుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. గణపతిని ఎవరైతే చవితి రోజు ఆరాధిస్తారో వారికి సమస్త ఆటంకములు పోయి సంపూర్ణమైనటువంటి విఘ్న నివారణతో సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఏ విధంగా అంటే తత్వంలో చెప్పినట్టు గణపతికి 2 భార్యలు, ఒకటి సిద్ధి, 2 బుద్ధి. ఈ సిద్ధి బుద్ధులు 2 కూడా గణపతిని ఆరాధన చేసినట్లయితే బుద్ధి కలిగి తద్వారా కార్యసిద్ధి తనంతట తాను చేసుకునే విధంగా మార్గదర్శనం చేసేవాడు గణపతి. కనుకనే గణపతి ఆరాధన ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఉంది. కలౌ చండీ వినాయక అన్నారు. కలియుగంలో చండీ వినాయకుల యొక్క పూజారాధనల వల్ల ఎంతో శక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. కనుకనే మనకు అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు మాత్రమే. అందుకోసము ఈ నవరాత్రులలో గణపతికి ముందుగా ఆరాధన చేసి తర్వాత వచ్చే దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేస్తే సంపూర్ణమైనటువంటి మూలాధార శక్తి లభిస్తుంది. కనుకనే గణపతిని ఆరాధించుకోవాలి. అయితే 9 రోజుల పాటు గణపతికి నూతన అంటే నవరాత్రి, నవము అంటే 9 అని, నవ అంటే నూతనమైనది అని. ప్రతి వ్యక్తి కూడా ఈ 9 రాత్రులు దీక్షగా గణపతి ఆరాధన చేసి వారి యొక్క నూతనమైనటువంటి రోజులను అంటే వారిలో ఉండే ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో అవన్నిటిని తీసేసుకొని మంచి గుణాల ద్వారా ముందుకు సాగాలని సూచించేదే గణపతి నవరాత్రులు. కనుకనే గణపతి నవరాత్రులు గణపతిని ఆరాధిస్తే ఎంతో విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుందని శాస్త్రం. శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఏ రోజు పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉంటుంది ఈ 16 రోజుల పాటు ఉత్సవాలంటే? శ్వేతార్క గణపతి ఆలయంలో 16 రోజుల పాటు స్వామివారికి ఉత్సవం చేస్తాం.
స్వామికి 16 సంఖ్య ప్రీతి, అంటే 16 నామములతో కూడుకొని ఉంటుంది. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః అని 16 నామాలు ఉంటాయి. ఈ నామాలను అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామముతో స్వామిని అర్చించడం, అలంకారం చేసుకోవడం, అభిషేకించుకోవడం, స్వామివారికి హోమ కార్యక్రమాలు చేసుకోవడం, ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు పెట్టడం. స్వామి భోజన ప్రియుడు కనుక అన్నపూర్ణాదేవి సన్నిధిలో ఉండేవాడు అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యంగా ఉండవని సూచించేవాడు గణపతి. కనుకనే గణపతికి 16 రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజారాధనలు జరుగుతాయి. అయితే మన పురాణాల్లో, గణేష పురాణంలో చెప్పబడిన విధానం ఏమిటంటే, అమ్మవారు కూడా గణపతి యొక్క ఆరాధన చేసినట్లుగా, శివుడు గణపతి యొక్క ఆరాధన చేసినట్టుగా, భీముడు గణపతి యొక్క ఆరాధన, కృష్ణుడు గణపతి యొక్క ఆరాధన చేసినట్లుగా ఉంది. అంటే వాళ్ళు ఒక దీక్షగా ఉండి ఒక వ్రతాన్ని ఆచరించి కొన్ని రోజుల పాటు గణపతి యొక్క దీక్ష తీసుకున్నట్లుగా, అంటే దీక్షగా గణపతి పూజ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కనుకనే ఎవరైతే గణపతి దీక్ష తీసుకుంటారో దేవతలకు సహితం గణపతిని ఆరాధించిన కారణము చేత వారు మంచి ఫలితాలు పొందినారు. కనుక వారి వలె మనం కూడా గణపతి దీక్ష తీసుకొని గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మనకు గణేష పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ విశేషంగా గణపతి దీక్షలు ఇవ్వడం, జ్యేష్ఠాదేవి పూజ, ఋషి పంచమి పూజ, సూర్యషష్ఠి పూజ, వామన జయంతి పూజా కార్యక్రమాలతో పాటు ఏకాహమని, లక్ష గరికార్చన అని చెప్పన్భోగ్ నైవేదనతో పాటుగా ప్రతిరోజు సహస్ర లడ్డూకములు, సహస్ర భక్షములు, సహస్ర అప్పములు, గణపతి భోజన ప్రియుడు కనుక ఈ విధంగా నైవేద్యాలు పెట్టుకుంటూ ప్రత్యేకమైన అర్చనలు చేయడం జరుగుతుంది. ఈ మాల ధరించే వాళ్ళు ఎన్ని రోజుల పాటు మాల ధరిస్తారు, అది విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు? మాలకు దీక్షగా ఒక సంకల్పం చేసుకొని వారు స్వామిని చేరుకోవడానికి జప సంఖ్య ప్రధానంగా చేస్తూ 40 రోజుల పాటు, అంటే 41 రోజులు మండల దీక్ష, అర్ధమండల దీక్ష 21 రోజులు, షోడశ దీక్ష 16 రోజులు, అదేవిధంగా ఏకాదశి దీక్ష అని 11 రోజుల పాటు ఇక్కడ 4 రకాలుగా దీక్షలు తీసుకుంటారు. 4 రకాలుగా దీక్షలు తీసుకొని స్త్రీలు, పురుషులు ఎటువంటి భేదము లేకుండా అందరూ కూడా 11 రోజుల దీక్ష ప్రధానంగా, 16 రోజుల దీక్ష ప్రధానంగా తీసుకొని స్వామిని అర్చిస్తూ ఉంటారు. శ్వేతార్క మూల గణపతి ఆలయ అర్చకుల అభిప్రాయం అయితే ఇక్కడ 11 రోజుల పాటు దీక్ష తీసుకుంటారు. భక్తులంతా కూడా ఇక్కడ మొదటగా వరంగల్ నగరంలో తొలి పూజలు చేసిన తర్వాతనే మిగతా నగరం అంతా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉదయం నుంచే కాజీపేట శ్వేతార్క మూల గణపతికి సంబంధించిన ఆలయ సప్తవారాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలన్నీ కూడా మండపాలకు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వినాయక సంబంధించినటువంటి నేపథ్యంలోనే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయంలో తొలి పూజలు ముగిసిన తర్వాత వరంగల్ నగర వ్యాప్తంగా గణనాథుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. యామిని, థ్యాంక్ యూ.